ఇక వివరాల్లోకి వెళ్తే కూటమి పార్టీల క్యాడర్లో ఐక్యతా స్ఫూర్తిని నింపడంపైనే తాము ఫోకస్ అంతా పెట్టామని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. నర్సాపురం, ఏలూరు, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్గా నియమితులైన అనంతరం తొలిసారి ఏలూరుకి విచ్చేసిన ప్రత్తిపాటికి ఘన స్వాగతం లభించింది. స్థానిక పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బడేటి చంటి అనంతరం జిల్లా స్థాయిలో పార్టీ పటిష్టత, కూటమి ఐక్యత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా భేటీలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి మాట్లాడుతూ కూటమి పార్టీల మధ్య సమన్వయం, సర్దుబాటే తమ ప్రధాన ఎజెండా అని వివరించారు. అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో అంతర్గత విభేదాలను పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని కూటమి శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ టీడీపీ అధిష్టానానికి, క్షేత్రస్థాయి కార్యకర్తలకు మధ్య ప్రధాన సంధానకర్తగా వ్యవహరిస్తూ ప్రాంతీయ సమన్వయకర్త పుల్లారావు తన అనుభవంతో తమకు సలహాలు, సూచనలు అందించాలని, అలాగే పార్టీ కోసం కష్టించిన వారికి న్యాయం చేసేలా అధిష్టానం దృష్టికి తమ ఆలోచనలు కూడా తీసుకువెళ్లాలని బడేటి చంటి అభిలాషించారు. దాంతోపాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలిపే లక్ష్యంగా అటు ప్రజలు, ఇటు కూటమి నేతలు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన సందర్భాన్ని, అవసరాన్ని విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ పప్పు ఉమా, నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి జోన్ కోఆర్డినేటర్గా మళ్ళా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవటం, ఈరోజు మా ఎమ్మెల్యే గారు చంటి గారి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఏమన్నా సమస్యలు ఉన్నాయా, సమన్వయం ఏ విధంగా చేయాలి, కూటమి ప్రభుత్వం, కూటమి నాయకుల మధ్య దాని మీద ఒక అరగంట డిస్కషన్ చేయటం జరిగింది. నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులు, సమస్యలు, పరిష్కారం చేయగలిగినటువంటి కూటమిలో ఐక్యత తీసుకురావడానికి ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనేటువంటిది డిస్కషన్ చేయటం జరిగింది. ఏది ఏమైనా కూటమి నాయకుల మధ్య ఐక్యతతో ముందుకు తీసుకెళ్ళటమే మా యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. దానికి ఈరోజు ఫస్ట్ టైం ఏలూరు రావటం జరిగింది. ఆ విధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూటమి మధ్య సమన్వయం చేయటం, సర్దుబాటు చేయటం, విభేదాలు లేకుండా ఏమైనా అంతర్గతంగా ఉన్న సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు తప్ప వేరే మార్గమో వేరే ఆలోచనలో ఉండేటువంటి దానికి అవకాశం కూడా లేదు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ, ఆ పార్టీల నాయకులు కానీ ఏ విధంగా అభివృద్ధి, సంక్షేమం చేసి వేగంగా పరిగెడుతున్నటువంటి అభివృద్ధి మీద ఏ విధంగా విష ప్రచారం చేస్తూ ఉన్నారు, అమరావతి మీద కావచ్చు, పోలవరం మీద కావచ్చు, జరిగేటువంటి సంక్షేమం మీద కావచ్చు. వాడు చేసిన అప్పులు మన ఆదాయం అప్పులకి, వడ్డీలకి మ్యాక్సిమం సరిపోతూ ఉంది. అయినా చంద్రబాబు గారికి ఉన్న క్రెడిబిలిటీ తోటి ఈరోజు పెన్షన్ ఇచ్చినా, తల్లికి వందనం ఇచ్చినా, బస్సు ఫ్రీ ఇచ్చినా, అన్నదాత సుఖీభావ్ ఇచ్చినా, గ్యాస్ ఇచ్చినా, అన్న క్యాంటీన్లు పెట్టిన, దానికి తోడు గుంతల రోడ్లన్నీ పోడ్చటం. ఈరోజు జరిగేటువంటి అభివృద్ధి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి, సంక్షేమం పట్టడంలో మంచిని ఓర్చుకోలేకపోతున్నాడు. మంచిని ఓర్వలేనితనం స్పష్టంగా కనపడుతూ ఉంది. చంద్రబాబు గారు చేసే మంచిని తట్టుకోలేకపోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఆ పార్టీ నాయకులను కూడా రెచ్చగొట్టి ఏ విధంగా విధ్వంసకర ఆలోచనలు చేయాలి, ఉద్రిక్త పరిస్థితులు రావాలి, జరుగుతున్న అభివృద్ధి మీద డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ప్రజలు అర్థం చేసుకున్నారు. గతంలో లాగా మోసం చేయాలని తిరిగి ప్రజలు మోసపోవడానికి కూడా సిద్ధంగా లేరు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని విష ప్రచార విధ్వంసకర ఆలోచనలు చేసినా
ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేరు. చంద్రబాబు ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉండాలని ఏ విధంగానైతే ఆయన కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. చిన్న భేదాభిప్రాయాలు ఉన్న కూటమి ప్రభుత్వంలో సర్దుకొని ముందుకెళ్ళి ఈ ప్రభుత్వం దేశంలోనే ముందు వరుసలో ఉండాలంటే చంద్రబాబు గారి నాయకత్వం అవసరం అనేది ప్రజలు కూడా గమనించారు. ఈరోజు జోనల్ కోఆర్డినేటర్గా ఏదైతే గౌరవనీయులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిని నియమించారో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈరోజు మొట్టమొదటిసారిగా మరి ఏలూరు నియోజకవర్గం రావడం జరిగింది. ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ మా క్యాడర్ అంతా కూడా ఈ రోజున ఏదైతే ఏలూరు జిల్లాకి సంబంధించి ఏదైతే విషయాలు ఉన్నాయో అన్నీ కూడా ఆయనతో కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఆయన కూడా ఏదైతే గతంలో చేసిన అనుభవం కానీ అంతకుముందు కూడా 2014 నుంచి 19 కూడా మరి ఏదైతే మన జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు సంగతులు కానీ అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆ సంగతులతో పాటు ఇక్కడ ఏదైతే చిన్న విషయాలు ఉన్నాయో అన్నీ కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి దానికి ఏ విధంగా వాళ్ళు వైసీపీ ఏ విధంగా చేస్తుంది, మనం ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద కూడా మరి మాట్లాడటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా సరే ప్రజల కోసం చేస్తున్నారు అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆయన సూచన చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఏలూరు నియోజకవర్గమే కాదు ఏలూరు జిల్లా అంతా కూడా అదే విధంగా మేము తీసుకెళ్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మరి గౌరవనీయులు పుల్లారావు గారిని తప్పనిసరిగా మా జోన్ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టి ఏ విషయం ఉన్నా సరే అది ముందంజలో ఆ సమస్య పరిష్కారం ఏ దిశగా చేయాలని చెప్పి ఆయన కూడా మేము అందరం కూడా కోరుకోవడం జరిగింది.